మున్సిపల్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా జెండా ఎగిరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనరు, మేయరు మరియు కార్పొరేటర్ సోదర సోదరిమణులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొనడం, వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 26 జనవరి రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దినం. ఈరోజు ఆ రాజ్యాంగం అనుసరించి అనేక దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు ఆ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు, దాంతోపాటు వారు ఒక ఉన్నత స్థానానికి రాజకీయంలో కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించిన ఆ రాజ్యాంగానికి రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్కు మరియు స్వతంత్రం సాధించి పెట్టిన స్వతంత్ర సమరయోధులకు అందరికీ కూడా వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు మరియు ఇందూరు నగర ప్రజలకు అందరికీ కూడా సోదర సోదరులకి శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిజామాబాద్ నగరవాసులందరికీ కూడా 75th హ్యాపీ రిపబ్లిక్ డే. Be happy all the time. Cherish all the memories and also aspirations of the freedom fighters and also the writer of the Constitution, B.R. Ambedkar. Thank you. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 1950 జనవరి 26న ఏదైతే అధికారికంగా ఈ రాజ్యాంగాన్ని అంగీకరించారో ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. మరి జనవరి 26 ఎందుకు అనుకున్నప్పుడు మరి ఏదైతే బ్రిటిష్ పాలన ఉండేదో ఆ రోజుల్లోనే మన యొక్క స్వతంత్ర సమరయోధులు ఎవరైతే సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అలాంటి వాళ్ళందరూ కూడా మాకు మీ పాలన వద్దు, మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మా చట్టాలు మా హక్కులు మేము కల్పించుకొని మేము స్వతంత్రంగా జీవిస్తామని చెప్పేసి అప్పుడే మరి జెండాను ఎగరవేసి నినాదాలు చేస్తూ మరి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఆ రోజుని వాళ్ళు జనవరి 26 తప్పకుండా ప్రతి సంవత్సరం ఇది జరిపించే వాళ్ళన్నమాట. అందుకని జనవరి 26నే ఈ రాజ్యాంగాన్ని కూడా మనము ప్రవేశపెట్టుకుంటే ఆ రోజుని మర్చిపోకుండా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి జనవరి 26ని ఎన్నుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా అధికారికంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఏదైతే రాసిన తర్వాత అది కూడా 1949లో నవంబర్ 9న చెప్పినప్పటికీ కూడా అది అంగీకరించకుండా జనవరి 26నే మనం చేసుకుందాం. ఎందుకంటే మన స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఎంతో కష్టపడి ప్రాణత్యాగాలు చేసి మరి ఆ రోజున వారందరూ కూడా మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కాబట్టి వారి గుర్తుగా ఈ రోజునే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుందామని చెప్పేసి ఈ రోజును ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మొత్తం దేశమంతటా ఈ రోజును జరుపుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా రాజ్యాంగం ఏదైతే మనకు స్వేచ్ఛ, స్వతంత్రము, హక్కులను కల్పించిందో అదే దాని మీద నడుస్తూ మనం అందరం కూడా భారతదేశాన్ని ఒక సమృద్ధి దేశంగా, ఒక స్వేచ్ఛ స్వతంత్రయుత దేశంగా మనం అందరం కూడా మారుస్తూ అందరం కలిసిగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.